ఏంటంటే ఈ మిషన్ ద్వారా కూడా మనము యావరేజ్గా మనకు ఒక పల్లి సీజన్లోనే దాదాపుగా తక్కువలో తక్కువ 500 గంటలు నడపవచ్చు దీన్ని. ఈ మిషన్లో వచ్చేసి మనము పల్లి, మొక్కజొన్న, జొన్న, సద్దలు, మినుములు, రాగులు, పెసర్లు, బెబ్బర్లు అన్ని రకాల పంటలు ఒక్క మిషన్లోనే నూర్పిడి చేసుకోవచ్చు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రము మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి VPR అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న ఈ భారీ యంత్రం పేరు వచ్చేసి వలసమాని మిషన్. వలసమాని హార్వెస్టర్, ఆల్ క్రాప్ థ్రెషర్గా పిలువబడే ఈ యంత్రము ప్రతి గ్రామంలో ఉంటుంది. ఈ మిషన్ తెలియనటువంటి రైతు అనేవారే ఉండరు. భారతదేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న యంత్రంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వలసమాని యంత్రం. ఇది అన్ని రకాల పంటలని నూర్పిడి చేయడానికి ఉపయోగపడుతుంది. వలసమాని హార్వెస్టర్ యంత్రం గురించి తెలుసుకోవడానికి ప్రశాంత్ రెడ్డి గారు పూర్తి వివరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్, ఇందులో ఉండే రకాలు, ఈ మిషన్ యొక్క ధర, దీన్ని ఏ పంటలకు నూర్పిడికి ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఎంత HP గల ట్రాక్టర్కి దీన్ని వాడుకోవచ్చు అనే పూర్తి సమాచారం మనం ప్రశాంత్ రెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే సార్. చిన్న చిన్న యంత్రాల నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద యంత్రాలు కూడా రైతులకు అందజేస్తారు. ఏంది వలసమాని మిషన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని స్పెషాలిటీ ఏంది మీ ఉద్దేశంలో? రైతు మిత్రులందరికీ నమస్తే. ముందుగా ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మల్టీ క్రాప్ థ్రెషర్. ఇప్పుడు ఏ కంపెనీలోనైనా సరే ఒక్కొక్క క్రాప్ 2 క్రాప్లోనే పడుతుంది. ఈ మిషన్లో వచ్చేసి మనము పల్లి, మొక్కజొన్న, జొన్న, సద్దలు, మినుములు, రాగులు, పెసర్లు, బెబ్బర్లు అన్ని రకాల పంటలు ఒక్క మిషన్లోనే నూర్పిడి చేసుకోవచ్చు. చిన్న గింజ నుంచి పెద్ద గింజ వరకు మల్టీ క్రాప్ మొత్తం. అంటే మల్టీ క్రాప్ అంటే ఒకటే అందులో ప్లేట్స్ మార్చుకోవాల్సి వస్తా? ఇప్పుడు మనకు పల్లికి వచ్చేసి ఒక సెట్టింగ్ ఉంటుంది, పచ్చిదానికి ఒట్టేదానికి ఒక సెట్టింగ్ ఉంటుంది, మక్కలకు సంబంధించినది వడ్లకు సంబంధించిన ఒక సెట్టింగ్ ఉంటుంది. అంటే లోపల బీడర్ మార్చుకోవడము, కొన్ని జాలీలు మార్చుకోవడము, మిషన్ సేమ్ ఉంటది. లోపల కొన్ని చిన్న చిన్న పార్ట్స్, కొన్ని బెల్టులు, ఇక్కడ బెల్టులు ఉంటాయి, కొన్ని బెల్టులు, లోపల అల్లర్లు, వెనకంగా జాలీలు, ఇవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనం వేసే పంటను బట్టి ఇవన్నీ మార్చుకోవాలి. ఈ మిషన్ అనేది మనం ఎంత HP గల ట్రాక్టర్ కి ఉపయోగించుకోవచ్చు? ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మా బండి 45 HP. దాదాపుగా మనకు 40 HP నుంచి 45, 50, 60 HP ఉన్న బండ్లకు సింగిల్ క్లచ్ అయినా, డ్యూయల్ క్లచ్ అయినా, డబుల్ క్లచ్ అయినా ఏ బండికైనా నడుస్తుంది. ఏ బండికైనా నడుస్తుంది. ఇప్పుడు ఇది మీరేమో అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు అని చెప్పారు కదా. రైతులకి ఇప్పుడు ఈ మిషన్ కొన్నప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ప్లేట్స్ అవన్నీ దీంతో పాటు వస్తాయి, యంత్రంతో మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలా? ఇప్పుడు రైతులకు ఒక అపోహ ఉందంటే ఆ వలసమాని కంపెనీలో వచ్చేసి ఆ గ్రీన్ ఇండియా అనేది ఫేక్, వలసమాని లేబుల్ ఉందనేది ఒరిజినల్ అని అంటున్నారు. అదంతా రైతుల అపోహ. ఇదంతా అంది ఫేక్ ప్రచారం అనేది చాలా మంది చేస్తారు. వలసమాని అనే లేబుల్ తో వచ్చే మిషన్ ఒకటే, గ్రీన్ ఇండియా లేబుల్ తో వచ్చే మిషన్ ఒకటే. గవర్నమెంట్ అప్రూవర్ ఉన్న మిషన్లకేమో వలసమాని అనే లేబుల్ వస్తుంది. అప్రూవల్ మామూలుగా సబ్సిడీ లేని పరంగా తెలంగాణ కొన్ని ఏరియాల వరకు గ్రీన్ అనే పేరు వస్తుంది. ఈ రెండిట్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. ఇందులో వచ్చేసి వలసమాని అనే దానికేమో 4 సెట్ల అల్లర్లు వస్తాయి, గ్రీన్ ఇండియా దానికేమో 3 సెట్ల అల్లర్లు వస్తాయి. లోపల అల్లర్లు 3 వస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్స్, ఇప్పుడు మీ ఇంతకు మనం చెప్పిన రకరకాల విత్తనాలు అని చెప్పారు, అంటే పార్ట్స్, స్పేర్ పార్ట్స్ దీంతో పాటే వస్తాయి, మళ్ళీ అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముండదు సార్. A to Z మిషన్ తో పాటే మొత్తం సెట్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు అన్ని రకాల విత్తనాలు సెట్ ఇందులోనే వచ్చేస్తుంది. అలానే వచ్చేస్తుంది. ఎంత ఈ మిషన్ ధర ఎంత? ఇప్పుడు మనకు ఇందులో వచ్చేసి దాదాపుగా 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో చాటా అంటారు, కొంతమంది పైన దొబ్బే మిషన్ అంటారు. పైన దొబ్బడము, ఇక్కడ సైడ్ నుంచి విత్తనాలు రావడం అనేది ఫస్ట్ వచ్చిన మోడల్. సెకండ్ వచ్చేసి ఏంటంటే కొంతమంది ఇంత ముందుకు సెకండ్ మోడల్ వచ్చేసి పైన చాటా, ఈ పక్క కన్వేయర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇటు పైపు రావడము, వెల్వేటర్ అంటారు, కొంతమంది కన్వేయర్ అంటారు. ఆ కన్వేయర్ మోడల్ అనేది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏంటంటే ఇక్కడ కన్వేయర్ ఉంటుంది, వెనక పక్క తొట్టి మోడల్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో పల్లి అనేది మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా వరకు చాలా వరకు పల్లి అనేది సేద్యం చేస్తారు. వీళ్ళకి ఏంటంటే పంట వండించడం వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ పట్టనీక మిషన్ కి రావడానికి లేబర్ అనేది స్టార్టింగ్ ఉన్న మోడల్ కు 10 నుంచి 12 మంది లేబర్ పట్టేది. ఈ తొట్టి రావడం వల్ల ఏంటంటే 12 మంది చేసే పని 4 నుంచి 6 మందితోనే అయిపోతుంది. అంటే ఏంది ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు 10 మంది అంటే పైన 2, కింద 4, ఆ పక్క ఈ పక్క అనేది ఒక 10-12 మంది ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ తొట్టి వల్ల ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ వచ్చే ఒకటేసారి వేసుకోవచ్చు. డైరెక్ట్ తొట్టి లేసి ఏంటంటే పైకి లాక్కుంటది, కాయ అనేది కూడా నీట్ గా వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. దీని సామర్థ్యం ఎంత? నార్మల్గా ఒకేసారి ఎన్ని కేజీల పంటను మనం అందులో వేసుకోవచ్చు?
ఇన్ని కేజీలని ఏముండదు సార్ దానికి, ఎందుకంటే చెత్త ఇప్పుడు పల్లె అనేది ఆకుతో సమానం ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి కాపును బట్టి మనం వేసే విధానాన్ని బట్టి గంటకు ఒక 40 నుంచి 60 బస్తాలు కూడా రావచ్చు. గంటకి 40 నుంచి 60 బస్తాలు పల్లీలు అయితే. అదే మొక్కజొన్నలు అయితే గంటకు దాదాపు ఒక 50 నుంచి 70, 80, 100 బస్తాలు కూడా వస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే కాపు మంచిగా కాస్తే వేసే వాళ్ళు స్పీడ్ ఉంటే విత్తనాలు కూడా అదే రూపంలో అనేది స్పీడ్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషన్ యొక్క ధర ఎంత ఉంది ప్రెసెంట్? ఇప్పుడు దీంట్లో మనకు గ్రీన్ ఇండియాలో వచ్చేసి అయితేనేమో తొట్టి లేకుండా కన్వేయర్ లేకుండా 4,90,000 ఉంది. ఒకవేళ తొట్టి ఉండి కన్వేయర్ మోడల్ కావాలంటేనేమో 6,80,000 ఉంది. మాకు తొట్టి ఉంది ఓన్లీ కన్వేయర్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకు 5,90,000 ఉంది. ఇది వేరియంట్స్. అదే ఇందులో మళ్ళీ వలసమానిలో వచ్చేసి అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది. దాదాపు మనం ఓన్లీ చాటా మోడల్ వచ్చేసి 5,50,000 దాకా పడుతుంది. చాటా ప్లస్ కన్వేయర్ మోడల్ కావాలంటే ఇంకొక ₹1,00,000 ఎక్కువ అవుతుంది. మళ్ళీ తొట్టి ప్లస్ చాటా ఉండి మళ్ళీ కన్వేయర్ కావాలంటే ఇంకొక ₹1,00,000 అదనంగా అవుతుంది. మొత్తానికి ₹5,00,000 నుంచి 7,00,000 వరకు దాదాపు ఆల్మోస్ట్ అంతే రేట్లు పడతాయి మొత్తం. ఓకే. ఈ వలసమాన మిషన్ లా మనకు ప్రధానంగా రైతులకు వచ్చే సమస్యలు ఏంది? ఏ స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఖరాబ్ అవుతుంటాయి? దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతులు మంచిగా నడిపించచ్చు మిషన్? ఇప్పుడు వలసమాన మిషన్ లో వచ్చేసి మేజర్ గా గ్రీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మినిమం 7 గంటలకు 8 గంటలకు ప్రతి ఒక్క బేరింగ్ గ్రీజ్ కొట్టుకోవాలి. మేజర్ గా మెయిన్ బేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ బేరింగ్ వెనపక్క ముందల పక్క దాదాపు మిషన్ కి వచ్చేసి ఒక 16 నుంచి 20 బేరింగ్లు ఉంటాయి. డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా మిషన్ కేటాయించాలి. కేటాయిస్తేనే ఏ ప్రాబ్లం ఉండదు. లైఫ్ అనేది మనకు 10 సంవత్సరాలు నడిపినా సరే, దాదాపు మాకు కూడా మా సొంతంగా నాకు ఈ మిషన్ మీద 10 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉంది. మేము మార్కెట్ లో ఎప్పుడు లేనప్పుడు కూడా నల్గొండ డిస్టిక్ దాదాపు మన దేవరకొండ నియోజకవర్గం నుంచి నాగార్జున సాగర్ వరకు పల్లె మిషన్లు మొత్తం బాగా దాదాపుగా 3-4 మిషన్లు ఉండే మొత్తం మేమే నడిపించేది. అంటే దీని మీద మనము ఏ కాయ ఎందుకు పల్క్ అవుతుంది, మొలకలు ఎందుకు వస్తుంది అనేది ప్రాబ్లమ్స్ అనేది కూడా నాకు పూర్తి అనుభవం ఉంది కాబట్టి రైతు వారు కూడా నేను ఈయనక ముందుకు వచ్చిన అనమాట. ఇలాంటి వలసమాన మిషన్లు 2 తెలుగు రాష్ట్రాలకు రైతులకు మీరు ఇచ్చారా? నేను దాదాపు ఇప్పుడు ప్రతి సంవత్సరం అనేది మిషన్లకు సీజన్ ఉండదు. నేను 2 ఇయర్స్ వరకు దాదాపు ఒక 40 మిషన్లు ఇచ్చిన. వలసమాన మిషన్లు మా ఏరియా మామూలు ఒక దేవరకొండ నియోజకవర్గం నియర్ బై ఒక 40 మిషన్లు ఇచ్చిన నేను. ఇది తీసుకున్న రైతులకు ఏదైనా స్పేర్ పార్ట్ పోయినాక మళ్ళీ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? అన్నీ ఉంటాయి నా దగ్గర దొరికితే. నియర్ బై మీకు ఎక్కడైనా సరే మామూలుగా దీనికి పోతే బేరింగ్ గ్రీజ్ కొట్టకపోతే బేరింగ్లు పోతాయి. బెల్ట్ లూజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనం బెల్ట్ టైట్ చేసుకుంటూ రన్నింగ్ చేస్తే ఓవర్ టైప్ బెల్ట్లు అయిపోతాయి. అవి మన దగ్గర దొరుకుతాయి, లోకల్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇంతకు మించి అందులో పోయే అవకాశం అయితే ఏది ఉండదు. ఇంకా పుల్లీలు ఉంటాయి, నెక్స్ట్ గా మెయిన్ షాఫ్ట్లు ఉంటాయి. మన గ్రీసింగ్ అనేది అన్ని మంచిగా మెయింటైన్ చేసి టైట్ పర్ఫెక్ట్ మన మెజర్మెంట్ అనేది చూసుకుంటే ఏ ప్రాబ్లం అనేది కూడా మిషన్ లో రాదు. ఇందులో మనకి బ్లోయర్లు ఫ్యాన్లు ఏమైనా ఉంటాయి? దీని లోపల 2 ఫ్యాన్లు ఉంటాయి మొత్తం. ముందర ఇక్కడ వచ్చేసి కాయ నమిలిన తర్వాత లోపల నుంచి బయటకి ఎత్తేయడం ఒక ఫ్యాను, బయట నుంచి ఇంకొక ఎత్తేయడం ఒక ఫ్యాను. ఆ నీట్ కాయ అనేది కింది కాయ అటు పోయి రిటర్న్ వచ్చేసి ఇడంగా అనేది విత్తనాలు జరగడం జరుగుతుంది. అంటే మనం ఏ పంట చేసినా కానీ పొట్టు ఒక దిక్కు అయిపోతుంది, మనకు కావాల్సిన పంట ఒక దిక్కు అయిపోతుంది. సంచులలో నింపుకోవచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది పల్లికి మాత్రమే ఓన్లీ ఇక్కడ కింద ద్వారానే పట్టుకోవాలి. పల్లి తప్పించి ఒడ్లు ఇంకా సన్న ఇత్తనాలు ఏదైనా సరే అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది కన్వేయర్ ద్వారా కూడా ట్రాలీలో నింపుకోవచ్చు. డైరెక్ట్ మన బస్తలలో కూడా ఎండింది ఉంటే బస్తలలో కూడా నింపుకుంటారు. వడ్లు కూడా వేసుకోవచ్చు. వడ్లు కూడా పడుతుంది. వడ్లు అంటే ఎట్లా మనకు పొట్టు తీసేదండి. ఇప్పుడు ఎట్లా మనము హార్వెస్టర్ వెళ్ళలేని ఏరియాలు ఉంటాయి కొన్ని. ఆ ఏరియాలో ఏంటంటే కొంతమంది వరి కోసి కుప్ప పెట్టుకొని డైరెక్ట్ మిషన్ నిలిపించుకొని వేస్తే డైరెక్ట్ మనం వడ్లు అనేది నీట్ గా వచ్చేస్తాయి. అట్లా వడ్లు కూడా వేసుకోవచ్చు. వడ్లు నీట్ గా వచ్చేస్తాయి. వడ్లు కూడా స్పెషల్ పని చేస్తారు. సూపర్ పని చేస్తారు. ఆల్రెడీ రెగ్యులర్ మార్కెట్ లో రన్నింగ్ అయితేనే ఉన్నాయి మనకు. ఈ టోటల్ మిషన్ వెయిట్ ఎంత ఉంటుంది? ఈ మిషన్ దాదాపు ఒక టన్నుకి ఎక్కువ ఉంటుంది. టన్నుకి ఎక్కువ ఉంటుంది. ఇది మన ట్రాక్టర్ తోటి నడిపించేటప్పుడు కూడా గుంజే అవకాశం ఉంటుందా? ట్రాక్టర్ ఏ ప్రాబ్లం ఉండదు, నీళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది బురదలలో నడిచేది అయితే కాదు కదా. తీసుకెళ్ళి రోడ్ ఎమ్మటి రావడం, వాళ్ళ పొలం ఉంటే పొలంలోకి వెళ్ళడం, పెట్టుకోవడము హ్యాపీగా అనేది రావడం పోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బండికి లోడ్ కూడా పడదు. స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం లివర్ గుంజం లోడ్ అనిపిస్తుంది, కానీ వన్స్ ఒకసారి అది పికప్ అందుకున్నాక లోడ్ పడదు. డీజిల్ కూడా ఎక్కువ అయింది. మహా అంటే గంటకు 2 నుంచి 2.5 లీటర్ల వరకు డీజిల్ తాగుతుంది. మహా అంటే 3 లీటర్లు తాగుతుంది. అంటే మన హార్వెస్టర్ పని లోపల మనం పంట వేసి నూర్పిడి చేసినప్పుడు గంటకి దాదాపు ఎంత? ఒక 2.5 నుంచి 3 లీటర్లు తాగుతుంది. 2 నుంచి 3 లీటర్, అంత మించి ఎక్కువ తాగదు. 20 లక్షలు పెట్టి హార్వెస్టర్ కొన్నా అంతే, అదే 3 లీటర్ తాగుతుంది. 5 లక్షలు 6 లక్షలు పెట్టి దాదాపు మోడల్ బట్టి తీసుకున్న ఈ మిషన్లకైనా అంతే డీజిల్ తాగుతుంది. మొత్తం పీటీఓతోనే నడుస్తుంది. మొత్తం పీటీఓతోనే నడుస్తుంది.
ఈ మిషన్ కొంటే మనకి టూల్ కిట్ లాంటిది రైతులకు ఇస్తారా? టూల్ కిట్ వస్తాయి, 2 బేరింగ్లు వస్తాయి, కొన్ని 2 బెల్టులు వస్తాయి, ఒక గ్రీజ్ గన్ వస్తుంది. కంపెనీ నుంచి ఒక కిట్ వస్తుంది. దీంతో ఈ కిట్ ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో మనకు కంపెనీ నుంచి కిట్ వస్తుంది. ఆ కిట్ రైతు వారిగానే ఇచ్చేస్తాం మనం. దీనికి ఏమైనా గ్యారంటీ ఉంటుంది మిషన్లకి? గ్యారంటీ వారంటీ ఏముండదు సార్. లేదని చెప్పేసి అయితే ఎవరు అపోహ పొందొద్దు. పర్ఫెక్ట్ రన్నింగ్ ఉంటది. నాకు దాదాపు 10 సంవత్సరాల పూర్తి అనుభవం ఉంది. నేను ఎప్పటి నుంచో నడిపిస్తున్నాము. కాబట్టి మిషన్ విషయంలో రైతులకు ఏమైనా తెలియకపోయినా మనం ఇవ్వడం ఒకటే గొప్పతనం కాదు. ఇచ్చినాక ఎలా రన్ చేసుకోవాలి, ఏ పంటకి ఏం సెట్టింగ్ చేసుకోవాలని మనకు పూర్తి అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికి చెప్తాం ఖచ్చితంగా. ఈ మిషన్ నడిపించినప్పుడు పంటలు వేస్తారు కదా, పంటలు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంటలు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా అలా ఇరికే సమస్యలు ఏమైనా ఉంటాయి లోపల, మళ్ళీ తట్టుకొని మళ్ళీ అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి పాయింట్ అడిగారు. ఇది చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు అంగీలు లూజ్ చేసుకొని దుమ్ము పడదని చేతులకు, మెడకు రుమాళ్ళు, ఇట్లా లూజ్ బట్టలు వేసుకుంటారు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కాయ దగ్గరనే. ఈ కాయ దగ్గర ఏమైందంటే ఇక్కడ ఫ్యాన్ ఉంటది. ఈ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ రెక్కలు ఇవి. ఇక్కడ ఏమైందంటే తెలియక వీళ్ళు వచ్చేసి ఇట్లా వంగుతారు. ఇట్లా వంగినప్పుడు ఏమైందంటే ఇది అనేది ఇది గుంజుకుంటది. ఇది గుంజుకొని ఒడి పడుతుంది. దాదాపు ఎవరున్నా దూరం ఉండాలి. దీనికి ఇంత దూరం ఉండి ఇట్లానే పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటేనే సేఫ్టీ. చాలా కొంతమంది మా ఏరియాలో కూడా కొంతమంది చేతులు ఇరిపోవడం, ఇట్లా దెబ్బలు కూడా తాకినాయి. మేజర్ గా పీటీఓ దగ్గర మిషన్ రన్ చేసినాక డోర్ ఉంటది. డోర్ తప్పనిసరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దాని మిషన్ రన్ చేసిన దగ్గర చిన్నపిల్లలు ఎవరు ఉన్నా జాగ్రత్త దూరంగా కూర్చోబెట్టుకోవాలి. జాగ్రత్త పాటించాలి. దాని దగ్గరికి వెళ్ళొద్దు. ప్లస్ ఏంటంటే వెనకంగా మనం ఏదో తొట్టి ద్వారా, ఇప్పుడు పల్లికి అనేది మనం తొట్టి ద్వారా బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దాదాపు నల్గొండ, ఇక్కడ దేవరకొండ రైతులు, నాగర్ కర్నూలు జిల్లా రైతులు, ప్లస్ మహబూబ్నగర్ జిల్లా రైతులు చాలా మంది ఏంటంటే తొట్టి యూజ్ చేస్తారు. లేబర్ అనేది దొరకట్లేదు. దీనివల్ల ఏంటంటే తొట్టిలు వేసేటప్పుడు కూడా మనం లూజ్ బట్టలు వేసుకోవద్దు. అల్లి వేసినప్పుడు ఒకసారి కూడా ఏమన్నా అది పట్టుకుందంటే లోపలికి లాగేస్తుంది. ఆ మిషన్ ఆపే లోపల మన చెయ్యి, తోలు ఏదో ఒకటి ప్రమాదం జరుగుతుంది. ఇట్లాంటివి అనేది బట్టలు టైట్గా ఉండాలి. ఎంతనో ఒక 2 అడుగుల నుంచి దూరం వేసుకుంటేనే సేఫ్టీ అనమాట. ఇది పీటీఓ షాప్ పెట్టి నడిపించినప్పుడు మిషన్ వైబ్రేషన్ ఎక్కువగా వచ్చి ట్రాక్టర్ మీద ఎఫెక్ట్ పడడం ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా? వైబ్రేషన్ అనేది ఈ మిషన్ లో రావు. మార్కెట్ లో చాలా మంది ఎట్లా ఉన్నానంటే ఇదే పేరుతో ఫేక్ మిషన్లు చాలా మంది అమ్ముతారు. అట్లాంటి మిషన్లకు చాలా వరకు వైబ్రేషన్ రావడం, మెయిన్ షాఫ్ట్లు ఇరిపోవడము, మనకు ఫ్యాన్లు ఇరిపోవడము, వెనక ఫ్యాన్లు ఇరిపోవడము, ప్లస్ మధ్యలో షాఫ్ట్లు కూడా మొత్తం ఇరిపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా మంది చూసారు. రైతులు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవ్వరు కూడా మోసపోవద్దు. వలసమాని గ్రీన్ అనేది ఒకటే కంపెనీ. సబ్సిడీ ఉంటేనే వలసమాన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, తమిళనాడు నుంచి. సబ్సిడీ లేకుండా గ్రీన్ ఇండియానే వస్తుంది. చాలా మంది ఏంటంటే వలసమాన్ అని చెప్పేసి గ్రీన్ ఇండియా లేబుల్ కూడా తీసి ఆ వలసమాని లేబుల్ వేసి కూడా తక్కువ ధర అని చెప్పేసి అమ్ముతున్నారు. ఎవ్వరు కూడా మోసపోవద్దు. అది మాత్రం నేను ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా చెప్తున్నాను రైతులకు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ లో మనకి 2 టైర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, ఇట్లా టైర్ల క్వాలిటీ ఏ క్వాలిటీ రావడం? టైర్లు మంచి ఎంఆర్ఎఫ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ వస్తాయి. దాదాపు ఇప్పుడు మేము తీసుకొని కూడా దాదాపు 3 ఇయర్స్ అలా. ఇది ఇంకో కొత్త మిషన్ మోడల్ 21-22 మోడల్. ఇది 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఇదే టైర్లు మాయి. టైర్లు కూడా ఏం 3 సంవత్సరాల నుంచి 6 సీజన్లు నడిపినాము. 6 సీజన్ల నుంచి మొత్తం ఇయ్యే టైర్లు కూడా ఏం మార్చలేదు ఇంతవరకు. ఈ సీజన్ నడిపితే ఒకవేళ ఏమైనా ఖరాబ్ అయిపోతే మనం ఒక 15 నుంచి 20 వేలు పెట్టుకుంటే కొత్త టైర్లు వస్తాయి. అవి వేసుకుంటే ఇంకొక 5-6 సంవత్సరాలు వస్తాయి మనకు. ఇప్పుడు ఈ మిషన్ మీద నడిపించినప్పుడు బుడ్డల కన్నా సరే వేరే రకాల విత్తనాలు నడిపించినప్పుడు ఒకవేళ ఉపాధి మార్గం కూడా ఊళ్ళో నడిపించుకుంటే ఎంత పైసలు వచ్చే అవకాశం? దాదాపుగా చాలా మంది దీన్ని తీసుకునేది ఉపాధి మార్గం కోసం. ఇప్పుడు ఈ చదువులు చదివి జాబులు చేయాలంటే ఎవరికిందో 15-20 వేలకు చేయాలంటే ఎవరు చేస్తలేడు. యువత ఏంటంటే జనాలు పెరుగుతారు, తినటోళ్ళు పెరుగుతారు, పండించటోళ్ళు తక్కువ అవుతారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ ద్వారా కూడా మనము యావరేజ్ గా మనకు ఒక పల్లి సీజన్ అనేది దాదాపుగా తక్కువలో తక్కువ 500 గంటలు నడపవచ్చు. దీన్ని పల్లి సీజన్ 500 గంటలు నడపవచ్చు. గంట దాదాపు ఏరియాని బట్టి తొట్టి లేకుండా అయితే 1200, తొట్టి ఉంటేనేమో 1500 తీసుకుంటున్నారు. అంటే ఒక 100 రూపాయలు ఎక్కువ తక్కువ. అంటే తొట్టి ఉంటే కాబట్టి మనుషులు తక్కువ అవుతారు. 12 నుంచి 14 మంది లేబర్ పెట్టే బదులు 6 మంది పెట్టుకుని 100 రూపాయలు బండానికి ఎక్కువ ఇస్తే నష్టం లేదు కదా. లేబర్ కూడా ఎందుకు ఎక్కువ ఎక్కడెక్కడ వస్తారు మనకి? లేబర్ ఏంటంటే ఇప్పుడు మీ నిలబడ దగ్గర నుంచి డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ పైకి వచ్చి ఇక్కడ నుంచి పచ్చి చెత్త వస్తుంది, మొక్కజొన్నలు పట్టేవాడు మొక్కజొన్న చెత్త వస్తుంది. ఇక్కడ ఉంటారు ఒక మంచి కంపల్సరీ ఉండాల్సిందే. ప్లస్ వెనకంగా పొత్తికట్టు అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటది. అది చెత్తను బట్టి కొన్నిసార్లు మనము ఆ చిన్న చెత్త అయితేనే అప్పుడే వేసుకోవచ్చు. పెద్ద చెట్టు ఉంటే మాత్రం అంతా పట్టిన తర్వాత వేసుకోనికి వస్తుంది. అక్కడ ఒక మనిషి పడతారు, ఇక్కడ బుడ్డలు ఎత్తానికి 2 పడతారు. అంటే ఈ వెనక భాగం ఇక్కడ వరకే 4 అవుతారు. చాట బండ్ అయితే పైన 2 ఉండాలి దొబ్బనీక. 4 2 6 అవుతారు. ప్లస్ కింద వేసేవాళ్ళు 4 కావాలి. 4 నుంచి 6 మంది అన్న పడతారు. 4 ఇప్పుడు నడవాలంటే మొత్తం 10 మంది 12 మంది కంపల్సరీ కావాలి. మినిమం
మినిమం 12 మంది. ఇక్కడనే 6 పట్టినప్పుడు అక్కడ ఒక కంపల్సరీ 6-7 మంది పడతారు. మినిమం 10-12 మంది ఖచ్చితంగా పడతారు. లేబర్ రైతులే తెచ్చుకోవాలన్నట్టు కంపల్సరీ రైతులకే ఉంటుంది. ఖాళీ మిషన్ మీరు నడిపించినందుకు గంటకు దాదాపు 1500 వరకు. గంటకు దాదాపు 1500. కొంతమంది ఏంటంటే లేబర్ వాళ్ళకు ఒక 6-7 మంది అనుకోండి, గంటకు 2000 లెక్కన, అంటే గంటకు 100 రూపాయల లెక్కన లేబర్ కూలీలు కూడా ఛార్జ్ చేస్తారు. వాళ్ళు అట్లా కూడా తీసుకోవచ్చు. గంటకి ఎన్ని క్వింటాలు నడిపించవచ్చు? దాదాపు ఎన్ని క్వింటాలు? గంటకి ఎన్ని క్వింటాలు అని ఉండదు. దాదాపు మీరు అన్నట్టు 50-60 బస్సులు వస్తాయి. 50-60 బస్తాలు. ఇప్పుడు పంటను బట్టి వస్తాయి. కొంతమంది 30 బస్తాలే రావచ్చు, ఎందుకంటే వాళ్ళ పంట మంచి లేకపోతే రావచ్చు. అది ఖచ్చితంగా మనం చెప్పడానికి ఉండదు. అట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ వలసమాన్ మిషన్ లా ఐరన్ క్వాలిటీ మొత్తం ఇది ఐరన్ తోటే ఉంటుంది. బయట మొత్తం అవుటర్ మోస్టర్ క్వాలిటీ మొత్తం ఇట్లా ఐరన్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఇది మొత్తం ఈ టోటల్ మొత్తం వైజాగ్ స్టీల్, టాటా స్టీల్ ఉంటుంది ఇందులో మొత్తం. మెయిన్ షాఫ్ట్ కూడా చాలా హెవీ ఉంటుంది. చాలా మంది మెయిన్ షాఫ్ట్లు ఇరిగిపోతాయి, ఎందుకంటే ఫేక్ మిషన్ ఉన్నందుకు మెయిన్ షాఫ్ట్లు ఇరుగుతాయి. ఫేక్ మిషన్ కూడా మెయిన్ షాఫ్ట్ ఎందుకు ఇరుగుతుంది? దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చేస్తే కూడా మెయిన్ షాఫ్ట్ ఇరగదు. ఎందుకంటే రైతులకు తెలియక 10,000 వాడు తక్కువ ఇస్తుండు, 20,000 ఈడు తక్కువ ఇస్తుండు, నువ్వు ఎందుకు ఎక్కువ చెప్తున్నావు, ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే కంపెనీ నుంచి ఒక పల్లి సెట్టింగ్ తెప్పించి బయట అదనంగా జాలీలు చేపించి దొంగతనంగా ఈ తక్కువ రేట్ అని అమ్ముతున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియదు, కలర్ అదే కొడతారు. కంపెనీ నుంచి అవి ఇయ్యారు. కంపెనీ నుంచి ఒక జాలీల సెట్ ఏది కొనాలో మినిమం 30,000 నుంచి 40,000 ఉంటుంది. ఆ రేట్ల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఒరిజినల్ రేటు మేము చెప్పిన ప్రకారంగా ఉంటాయి. ఈ విధంగా కాకుండా తక్కువ రేట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా వాడు ఒక సెట్టింగ్ కంపెనీ నుంచి వస్తుంది, మిగతా సెట్టింగ్ మొత్తం ఫేక్ తయారు చేసి ఇస్తారు కంపల్సరీ. ఇది అన్నట్టు ముఖ్యమైన ఐరన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఐరన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. కలర్ కానీ మనకు వర్కింగ్ కానివ్వండి, ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేకుండా నెంబర్ 1 వర్కింగ్ ఉంటుంది మనకి ఇందులో. ఓకే, ఇప్పుడు మన వీడియో చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల రైతులు వలసమాన్ మిషన్ కావాలంటే ఎక్కడికైనా పంపిస్తారా మీరు? 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. మీరు ఎట్లా డెలివరీ ఎట్లా చేస్తారు? మీరు మినిమం 2 మిషన్లు తీసుకుంటే వాళ్ళ ఏరియా ఎక్కడ ఉంటే అక్కడనే డెలివరీ ఇస్తాము. ఎట్లా DCM లో పంపుతారా? డైరెక్ట్ కంపెనీ లారీ నుంచే పంపించేస్తాం. కంపెనీ లారీ నుంచి డైరెక్ట్ అక్కడనే డెలివరీ ఇస్తాము. సింగిల్ పీస్ అయితే సింగిల్ పీస్ తీసుకుంటే మా దగ్గరకు వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది. మీ దగ్గరకు వచ్చి ట్రాక్టర్ అనేది తెచ్చుకోవాలి, బండి ఏమైనా ఉన్నా అట్లా మేము తగిలించైనా పంపించేస్తాం. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో వలసమానికి సంబంధించి ఈ యొక్క భారీ హార్వెస్టర్గా చెప్పుకోవచ్చు. ఆ మల్టీ క్రాప్ థ్రెషర్ అని చెప్తారు దీన్ని. వరి పంటను సైతం కూడా దీంట్లో మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ధర విషయాలు, దీంట్లో ఉన్నటువంటి మోడల్స్, దీంట్లో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీన్ని నడిపించే విధానం, గ్రీసింగ్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇందులో ముఖ్యమైన పార్ట్స్ ఏంది, ఏవేవి ఖరాబ్ అయితే ఏవేవి రీప్లేస్ చేసుకోవచ్చు, ఏ పంటలకి ఇది ఏ విధంగా పనిచేస్తున్న పూర్తి సమాచారం అంతా చేశారు. కాబట్టి వలసమాన్ మిషన్ కొరకు మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేస్తే VPR అగ్రోఇండెక్స్కి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మీతో మాట్లాడి మరింత సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ రోజు వీడియోలో వలసమాన్ మిషన్ యొక్క ప్రత్యేకతల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.